ఏ టైంలో అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం టైటిల్ ఫిక్స్ చేశాడో కానీ అప్పటి నుంచి ఈ సినిమా టైటిల్ ఇండస్ట్రీ మొత్తం మారుమోగుతూనే ఉంది. సంక్రాంతికి వస్తున్నాం మాన్యా ఎలా ఉంది అంటే నెక్స్ట్ సంక్రాంతి ఆ పైన వచ్చే సంక్రాంతికి కూడా సంక్రాంతి చుట్టూ టైటిల్ ఫిక్స్ చేయాలని డిమాండ్స్ వస్తున్నాయి. సంక్రాంతికి దర్శకుడు అనిల్ రావిపూడికి గట్టిగానే కనెక్షన్ కుదిరింది. రావిపూడి ఎన్నిసార్లు సంక్రాంతికి సినిమా రిలీజ్ చేస్తే అన్నిసార్లు హిట్ కొట్టాడు. దాంతో ఇండస్ట్రీ అనిల్ కు సంక్రాంతి సీజన్ ను రాసిచ్చేసింది. వచ్చే ఏడాది చిరుతో చేయబోయే సినిమాను, ఆ తరువాత ఏడాది వెంకీతో చేయబోయే సంక్రాంతి సీక్వెల్స్ ను పొంగల్ టైంలోనే రిలీజ్ చేయాలి అంటోంది. సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ కు మళ్లీ సంక్రాంతికి వస్తున్నాం టైటిల్ ఫిక్స్ అయిపోయింది. 2027 సంక్రాంతికి ఈ మూవీ రిలీజ్ కానుంది. కానీ వచ్చే సంక్రాంతికి అంటే చిరుతో అనిల్ చేయబోయే మూవీకి కూడా సంక్రాంతి అల్లుడు అనే టైటిల్ ఫిక్స్ చేయాలనే డిమాండ్ మొదలైంది. ఇటీవల జరిగిన ఈ సినిమా వేడుకలో దర్శకుడు రాఘవేంద్రరావు ఈ టైటిల్ ను సజెస్ట్ చేశారు. అదే టైటిల్ ఫిక్స్ చేయాలని మెగా ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఎలాగూ చిరుతో రౌడీ అల్లుడు తరహా మూవీ తీసేందుకు అనిల్ రావిపూడి రెడీ అవుతున్నాడు. పైగా సంక్రాంతి అల్లుడు అంటే సెంటిమెంట్ కూడా కలిసొస్తుందని మెగా ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. మార్చి నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. నవంబర్ తో షూటింగ్ కంప్లీట్ చేయాలని యూనిట్ టార్గెట్ గా పెట్టుకుంది. సంక్రాంతికి వస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ చిరు చిత్రానికి కూడా సంగీతాన్ని అందించబోతున్నాడు.